కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్తో పాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్ఓ పసునూరు మధు, మాజీ పీఏ పోగులు తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరవడం జరిగింది. దాదాపు 2 గంటలకు అధికారులు బండి సంజయ్ విచారించడం జరిగింది. సాక్షిగా బండి వాంగ్మూలాన్ని సేకరించారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ పై కీలక ఆధారాలను సిట్కు సమర్పించిన కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడు తానేనని అన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసులు మా ఇంటికి వచ్చి పోతున్నామని చెప్పి సమాధానం లేదు. ఘోరం విషయం ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పేపర్ లీకేజ్ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్నా జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ట్యాప్ చేశారు. అప్పటికి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు లబ్ధిపోతున్న జిల్లా. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష ఒక్కసారి వేసిపోతారు. వీడు క్షణం ఆ రోజు నేను గాని మా పార్టీ కార్యకర్తలు గాని మా నాయకులు గాని ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేశారో ఇద్దరు ఎంత క్షోభకు గురి చేశారో వాళ్ళు చెప్తుంటే విషయాలు నిజంగానే షాక్ గురైనా. ఆశ్చర్యం అనిపించింది. ఇంత నీచులా వీళ్ళు, ఇంత ఫాల్తుగా వీళ్ళు. వీళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే అమెరికా వీకిండు, ఇంకో నరచేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం మీ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులు చేయడం అనగదొక్క ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు. వీళ్ళు వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిరే ఫోన్ ట్యాపింగ్ కావాలని. ఇవాళ నేను అడుగుతుంది, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు 7 కోట్ల రూపాయలు. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100ల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని, ఏ అకౌంట్లో పైసలని, ఏడికైనా ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు ఇచ్చేసుకోపోయి ఇదే ప్రభాకర్ రావు, రాధాకృష్ణ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది. 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికవర్ చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని?
కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది, ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఫోన్లో ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల్లో పెడుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల్లో పెడుతున్నారు. ఈడ విచారణ చేస్తానని చెప్పి ఈడంటున్నారు, కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటలు పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్